మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ప్రపంచంలోనే చాలా హై రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇది. దీన్ని ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. యాక్చువల్లీ ఈ 6 కిలోమీటర్స్ గ్రిడ్లో ఇది ఆపరేట్ అవుద్ది. అంటే చాలా లోకల్ లెవెల్లో, మైన్యూటెస్ట్ లెవెల్లో చాలా అక్యురేట్, చాలా సూక్ష్మమైన వాతావరణ డేటా ఇస్తుంది అనమాట. వెదర్ ప్రిడిక్షన్ ఇస్తుంది. అంతేకాదు గ్రాన్యులర్ లెవెల్ అనమాట. చాలా మైన్యూటెస్ట్ డేటా కూడా. ఇది 6 కిలోమీటర్స్ గ్రిడ్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామంలో కూడా వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రాపర్గా చేయొచ్చు. అంత అద్భుతమైన ఫోర్కాస్టింగ్ చేసే అవకాశం మనకు తెలుసు. వ్యవసాయానికి ప్రాపర్ వెదర్ ఫోర్కాస్టింగ్ కావాలి, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కూడా కావాలి, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి కావాలి, ప్రజా సంక్షేమం, పబ్లిక్ సేఫ్టీకి కూడా ప్రాపర్గా మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ కావాలి. సో ఇప్పుడు చాలా హై రెజల్యూషన్, చాలా క్రిస్టల్ క్లియర్గా గ్రాన్యులర్ లెవెల్లో అండ్ అక్యురేట్గా ఒక డేటా ఇస్తున్నారనమాట. అదే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. స్మాల్ స్కేల్ వెదర్ ప్రిడిక్షన్ ప్యాటర్న్స్, చిన్న వెదర్ ప్రిడిక్షన్ ప్యాటర్న్స్ కూడా లోకల్ లెవెల్, ఇండిజినస్ లెవెల్, మైన్యూటెస్ట్ లెవెల్ ప్రాపర్గా ఇస్తారనమాట. సో వెదర్ ఫోర్కాస్టింగ్లో కంప్లీట్గా సెల్ఫ్ రిలయన్స్ తీసుకొద్దామని మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క ఆలోచన అనమాట. సో మెట్రలాజికల్ సైన్సెస్లో పూర్తి స్థాయిలో సెల్ఫ్ రిలయన్స్ తీసుకొచ్చినట్టే ఇప్పుడు మనం ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా.